దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. విశ్వాని టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను బహుమిండిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఈ శ్రేష్టమైన సమయమందు కీర్తన గ్రంథములో నుండి 73వ సంకీర్తనని మనం ధ్యానం చేసుకుందాం. ఈ కీర్తనని ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాసి ఉంటారో కొంచెం మనం వాక్యాన్ని చూడగలిగితే ఎన్నో విషయాలు మనం గమనించగలుగుతూ ఉంటాం. ప్రాముఖ్యంగా ఈ కీర్తన పై భాగాన్ని గమనించినట్లయితే ఆసాపు కీర్తన అని చూడగలుగుతూ ఉంటాం. ఎవరి ఆసాపు? ఈ కీర్తన రాయటంలో తన ఆంతర్యం ఏంటో 2-3 విషయాలు వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటాం. ఆసాపు అంటే సమకూర్చువాడు అని అర్థం. లేవి గోత్రానికి చెందినటువంటి వాడు ఆసాపు. ఆసాపు పంచలోహ తాళములను వాయించటంలో మంచి నేర్పరి ఆసాపు. దావీదు లాంటి మహారాజు పాటలు వ్రాసేటప్పుడు ఆ పాటలను సమకూర్చటంలో ఆసాపు ప్రావీణ్యుడిగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఆసాపు యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఆసాపు చాలా వేదనతో ఈ కీర్తన రాయటము చూస్తూ ఉంటాం మనం. బైబిల్ గ్రంథంలో ఇద్దరు వారికున్న ప్రతికూల పరిస్థితులు బట్టి దేవుడిని ధైర్యంగా ప్రశ్నించారండి. ఇద్దరు. వారిలో మొట్టమొదటిగా ఆసాపు, రెండవదిగా హబక్కూకు. ఆసాపు యొక్క పరిస్థితి ఆనాటి కాలంలో కొంచెం ఇబ్బందికరంగా ఉందని ఈ కీర్తనలు మనం చూస్తూ ఉంటాం. తనకు కలిగినటువంటి ఇబ్బందులు బట్టి, తనకు కలిగినటువంటి బాధను బట్టి దేవుని దగ్గర వ్యక్తం చేసినటువంటి ఈ మాటల్ని కీర్తనగా రాయటం మనం చూస్తూ ఉంటాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనము. పాఠకులైన హేమానును, ఆసాపును, యాతానును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయించబడిరి. ఆసాపు పంచలోహ తాళములతో దేవుణ్ణి కీర్తించి పాట పాడుతూ ఉంటే భూలోకమున్న భక్తులు పరలోకపు ఆనందాన్ని అనుభవించినంత ఆనందాన్ని చూడగలిగేవారు. ఇలాంటి ఆసాపుకి ఎంత ఇబ్బంది కలిగిందో, ఏం బాధ కలిగిందో ఆసాపు దేవుని దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న మాటలు ఇవి. భక్తిహీనులేమో చాలా పుష్టిగా ఉన్నారు, నేను నమ్ముకున్న మాకే ఎందుకు ఈ బాధని ఆసాపు తన ఆవేదనను వ్యక్తపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. మొదటి 12 చరణాలు భక్తిహీనుల యొక్క అభివృద్ధిని చూసినటువంటి ఆసాపు. 13 నుంచి 14 చరణాలు వారి అంతము కొరకు ధ్యానించినటువంటి ఆ ప్రార్థన మనం చూస్తూ ఉంటాం. 16 నుంచి ముగింపులో దేవుడు తనకిచ్చినటువంటి సంతోషాన్ని, తనకు ఇచ్చినటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని చూసి ఆనందభరితుడిగా ఈ కీర్తనని ముగించటం మనం చూస్తూ ఉంటాం. చాలా శ్రేష్టమైనటువంటి భావంతో కూడినటువంటి కీర్తనే ఈ 73వ సంకీర్తన. ఆసాపు 12 కీర్తనలు రాశాడు ఆయన. ఈ 12 కీర్తనలో అతి శ్రేష్టమైనటువంటి కీర్తన 73వ సంకీర్తన. పై విలాసములో కొన్ని మాటలు చూస్తూ ఉంటే ప్రథమ స్కందము, ద్వితీయ స్కందము, తృతీయ స్కందము, చతుర్థ స్కందము, పంచమ స్కందం అని ఆ పై విలాసాలు మనం చూస్తూ ఉంటాం. ప్రథమ స్కందం అంటే ఆది కాండాన్ని మనకు తెలియచేసినటువంటి కీర్తనలు. మొదటి సంకీర్తన నుంచి 41వ సంకీర్తన వరకు ప్రథమ స్కందము, 42 నుంచి 72 వరకు ద్వితీయ స్కందము అనగా నిర్గమాకాండాన్ని చూపించినటువంటి కీర్తనలు. 73 నుంచి 89 వరకు తృతీయ స్కందముగా అనగా లేవీ కాండంని చూపించినటువంటి కీర్తనలుగా మనం చూడగలుగుతూ ఉంటాం. 90వ సంకీర్తన నుంచి 106వ సంకీర్తన వరకు చతుర్థ స్కందాన్ని చూస్తూ ఉంటాం. ఇది సంఖ్యాకాండములు ఉన్నటువంటి
ఆ శ్రేష్టమైన విషయాన్ని తెలియజేసే కీర్తనలు. ఇక 107వ సంకీర్తన నుంచి 150 సంకీర్తన వరకు ద్వితీయోపదేశకాండంలో ఉన్నటువంటి మాటల్ని కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. మొదటి స్కందంలో అనగా ఆదికాండం యొక్క గొప్పతనాన్ని తెలియజేసినటువంటి కీర్తన 8వ సంకీర్తన, 19వ సంకీర్తన ఆకాశం నీ మహిమను వివరించున్నది. ద్వితీయ స్కందాన్ని మనం అర్థం చేసుకోగలిగితే 42వ సంకీర్తన నుంచి మనం 72వ సంకీర్తన వరకు చూస్తాం. ఇది నిర్గమాన్ని చూపించిన కీర్తన అనగా విమోచనని, విడుదలని. 51వ కీర్తన మంచి సాదృశ్యము. తన్ని పాపములో నుండి విడిపించమని దావీదు విజ్ఞాపన చేసినట్లు చూస్తూ ఉంటాం. ఇక తృతీయ స్కందము అనగా లేవియా కాండము, ఈ 73వ సంకీర్తన పై విలాసములో తృతీయ స్కందము అన్న మాటను చూస్తూ ఉంటాం. అనగా లేవియా కాండంలో దేవుడు పరిశుద్ధుడు అని తెలియజేసినటువంటి ఆ లేవియా కాండ ఆంతర్యాన్ని 73వ సంకీర్తన చూస్తూ ఉంటాం మనం. ఈ సందర్భంలో ఇశ్రాయేలీల ఎడల, శుద్ధ హృదయుల ఎడల దేవుడు దయాళుడు, నిశ్చయముగా నా కాలు జార సిద్ధమాయను. ఎందుకంటే భక్తిహీనుల అభివృద్ధి నా కంటపడినప్పుడు దేవుని పనిచేసినటువంటి సేవకుడైన ఆసాపు ఎంతో వేదనతో ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఈ కీర్తన రాస్తున్నప్పుడు ఆసాపు అంటాడు, వారు పుష్టిగా ఉన్నారు, వారి మరణమందు యాతన లేదు. ఈ మాటలు వింటున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఈ లోకంలో భక్తిహీనుల యొక్క అభివృద్ధి చిగురించే గడ్డితో సమానము. దేవుని పిల్లల యొక్క అభివృద్ధి ఇహ పరముందు కూడా పచ్చని ఖర్జూర వృక్షం వలె వారు మువ్వ వేయుదురు. 92వ సంకీర్తన ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆసాపుకి ఏ ఇబ్బంది ఎదురయ్యిందో, ఎంత కష్టం వచ్చిందో తన పనిలో దేవుని అడుగుతున్నాడు, నాయన నేనైతే ఎంతో బాధపడుతూ ఉన్నాను ప్రభువా, నాకే ఎందుకు ఇన్ని కష్టాలని. సాధారణంగా సేవా జీవితంలో ఇబ్బందులు, ఇరుకులు ఎదురయ్యేటప్పుడు మనం వేసుకున్న ప్రశ్నలు ఇవే. కానీ ఆసాపు ద్వారా దేవుడు పాఠం నేర్పుతున్నాడు. ఈ లోకంలో ఉన్నవారు, ప్రభువుని ఎరగిన వారు ఎంత సంపాదించుకున్నప్పటికీ ప్రభువుని కలిగి ఉన్నవారు వారికంటే శ్రేష్ఠులు అన్న మాటని వాక్యపు వెలుగులో చూస్తూ ఉంటాం. అనగా ఆధ్యాత్మికం అర్థం చేసుకుంటే ఇహమందు పరమందు ఆశీర్వాదము. ఇవి నా సొంత మాటలు కాదు, ఆసాపు తన వేదనతో మాట్లాడుతున్న మాటలు. ఆసాపు ఈ విషయాల్ని దేవుని సన్నిధానంలో ఏడుస్తూ మాట్లాడుతున్నాడు ఆసాపు. ఇక 14 నుంచి దేవుడు ఆసాపుతో మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. 14వ చరణము మనం గమనిస్తున్నప్పుడు ఆయన దేవుని సన్నిధానంలో వాటి కొరకు ధ్యానించినప్పుడు, ఇక్కడ ఒక మాట మనం యోచన చేస్తే 73వ సంకీర్తన శ్రమలో ఉన్నవారు ప్రశ్నిస్తే ఏదైతే ఈయన ప్రశ్నించాడో వాటన్నింటికి జవాబుని 37వ సంకీర్తనలో దేవుడే దావీదు ద్వారా రాయించినప్పుడు ఆసాపై ఈ పాటను సమకూర్చాడు. ఎంత గొప్ప దేవుడో మన వాక్యంలో చూడగలుగుతూ ఉంటాం. 37వ సంకీర్తనని మనం చదివేటప్పుడు ఆసాపు అడిగే ప్రతి ప్రశ్నకు జవాబుని మనం చూడగలుగుతూ ఉంటాం. 37వ సంకీర్తనని మనం గమనించినట్లయితే 1-2 చరణాల్లో, చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడకము, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సరపడకము, వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. ఎంత అద్భుతమైనటువంటి మాటలు అంటే, ఆసాపు అంటున్నాడు, భక్తిహీనులు అభివృద్ధి నా కంటపడినప్పుడు. ఒక్క మాట అర్థం చేసుకోవాలి, వారు భక్తిలో హీనత కలిగిన వారు. భక్తి ఉంది కానీ హీనత కలిగిన వారు కాబట్టి ఈ లోకానుసారంగా బ్రతుకుతున్నారు. వారు అభివృద్ధి నొందినంత మాత్రం నువ్వు బాధపడద్దు. నువ్వు భయభక్తులు కలిగి జీవించినట్లయితే, నా యందు నువ్వు ఆనందించి బ్రతికినట్లయితే ఎంత ఆశీర్వాదం. నా యందు నమ్మికుంచి నా యందు ఆనందించుము, వారు గడ్డి వలె చిగురించెదరు. ఈ మాటలు వింటున్నప్పుడు మన విశ్వాసము, మన భక్తి ఏ పరిమాణంలో ఉందో మనము
యోచించుకున్నవారు అని ఉన్నాము. ఈ శ్రేష్టమైన సమయమందు ఒకవేళ ఇలాంటి క్లిష్ట పరిస్థితి గుండా పరిచర్యలో లేక నీకున్నటువంటి పరిస్థితులు వెళ్ళేటప్పుడు ఏమాత్రం విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఏమాత్రం విశ్వాసం నుండి వైదొలగవలసినటువంటి ఆవశ్యకత లేదు. యెహోవా యందు నమ్మికుంచి ఆనందించుము. నువ్వు మత్సరపడవసరం లేదు, నువ్వు వ్యసనపడవసరం లేదు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఈ విషయము ఆసాపు గ్రహించిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఆసాపు తెలియచేయటం మనం చూస్తూ ఉంటాం. బహుశా లేవి గోత్రికులు వారికి దేవుడు స్వాస్థ్యమేమి ఇవ్వలేదు. వారికి యెహోషువ గ్రంథం మనం చూస్తూ ఉంటాం. దేవుడే వారికి స్వాస్థ్యము. లేవీలకు భూపరమైనటువంటి స్వాస్థ్యం ఏది ఇవ్వనప్పటికీ దేవుడు నేనే మీకు స్వాస్థ్యం అంటున్నాడు. కాబట్టి నేను నీకు స్వాస్థ్యం ఉంటే కొద్దివేంటి ఆసాపు? ఇహమందు పరమందు నీ భాగ్యం ఎంత గొప్పదో. నువ్వు ఏ విషయంలో దిగులు చెందొద్దని దేవుడు జవాబిచ్చిన తర్వాత ఆసాపు పలికినటువంటి ఆ మాట మనం అందరం పలకవలసిన వారమై ఉన్నాము. వాక్యాన్ని మనం గమనించినట్లయితే 73వ సంకీర్తన 25లో ఆసాపు దేవుని సన్నిధానంలో ధ్యానించి తన కలిగే ఆశీర్వాదాన్ని గ్రహించినప్పుడు తనిచ్చే స్టేట్మెంట్ ఎంత గొప్పదో. ఆసాపు ఈ రీతి మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యములు మనం చూడగలుగుతూ ఉంటాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. ఎంత నిరీక్షణతో కూడినటువంటి ఆనందంతో కూడినటువంటి మాటల్ని ఆసాపు మాట్లాడుతున్నాడు. ఆకాశమందు నువ్వు ఉన్నావు, నాకు ఈ భౌతికమైనవి ఏవి నాకు అవసరం లేదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుటే క్రీస్తే, చావైతే నాకు లాభం అని. ఈ లోకంలో ఉన్న వాటినన్నింటినీ నేను పెంటతో ఎంచుకున్నాను అంటాడు ఆ పౌలు గారు. మన జీవితంలో ఈ లోకంలో ఉన్న వాటికంటే ప్రభువిచ్చే ఈవులు చాలా గొప్పవని గుర్తిరిగి ఆసాపు లాంటి ఈ శ్రేష్టమైన అనుభవాన్ని మనం కలిగి జీవించినప్పుడు ఎంత ఆశీర్వాదము. ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు అంటాడు. రెండవదిగా నీవు నా చేయి పట్టుకుని ఉన్నావు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. మన చేయి ప్రభువు పట్టుకుని ఉన్నాడు. మనం భయపడవలసినటువంటి అవసరతే లేదు. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు. సేవా జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధాకరమైన సన్నివేశాలు ఎదురైనప్పుడు మన చేయి పట్టుకున్న దేవుడు మనతో ఉన్నాడు. నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు అంటున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితంలో నేర్చుకోవాలి. ఆసాపు లాంటి ఆవేదన చెందిన వారు ఉంటే, నా బ్రతుకు ఎందుకు ఇంత బాధాకరంగా ఉందని దిగులు చెందిన వారు ఎవరైనా ఉంటే, లోకస్తులు చూసి ఏదో విషయంలో బాధపడిన వారు ఉంటే, ఈ లోకం శాశ్వతం కాదని గుర్తెరగాలి. భక్తి కలిగి దేవుని యందు విశ్వాసంతో ఆనందించిన అనుభవం కలిగి ఉండాలి. ఎందుకంటే నీవు నా చేయి పట్టుకున్నావు. ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అవసరం లేదు. నాకేది అవసరం లేదు. జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు పని కొరకై పనిచేస్తున్నటువంటి ఆ సేవకుల యొక్క జీవితంలో దేవుడిస్తున్నటువంటి భరోసా, దిగులు చెందొద్దు. ప్రభు మన పక్షాన ఉన్నాడు. సింహపు పిల్లలేనను లేమి కలిగి ఆకలి తలమటించినేమో కానీ తన యందు విశ్వాసం ఉంచేవానికి దేవుడు ఏ మేలు కొదువ చేయడు. కీర్తన గ్రంథము 34 మనం 10-11 చరణాలు ఈ మాటల్ని చూస్తూ ఉంటాం. దిగులు చెందొద్దు. మనతో లోకరక్షకుడు ఉన్నాడు. ఈ శ్రేష్టమైన సమయంలో ఎవరైనా బాధలతో కృంగిపోతే, ఆర్థికపరమైన ఇబ్బందులతో నలిగిపోతూ ఉంటే, ఎవరినో చూసి బాధ కలుగుతూ ఉంటే అలాంటి స్వభావాన్ని మనం కలిగి ఉండొద్దు. మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. ఆకాశమందు మన పక్షాన ఉన్నవాడు, మన చేయి పట్టుకున్నవాడు. ఈ లోకం మనకు అవసరం లేదు అన్నట్లు బ్రతికినప్పుడే నిజమైనటువంటి ఆనందాన్ని, నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ మాటలు వింటున్నప్పుడు
ఈ శ్రేష్టమైన పరిచర్య విషయంలో చాలా సందర్భాలు ప్రయాణం చేసినటువంటి పరిస్థితులు, ఆసాపు లాంటి బాధ కలిగినటువంటి సన్నివేశాలు ఎదురవుతున్నప్పుడు నేర్చుకోవాల్సిన పాఠము, ప్రభువు మా పక్షాన ఉన్నాడు, ఆయనే మాకు సహాయం చేయగలిగినటువంటి దేవుడు. ఎంత గొప్ప విషయం. ఆసాపు అంట, నీవు నా చేయి పట్టుకున్నావయ్యా, నీవుంటే నాకు చాలు, ఈ లోకంలో ఏది అక్కర్లేదు, ఈ లోకము శాశ్వతము కాదని గుర్తిరిగి ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికినట్లయితే ఇహమందు పరమందు నూరంతుల ఆశీర్వాదము. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు వింటున్నటువంటి మీరు ప్రభు పని కొరకై ప్రార్థించండి. ఈ శ్రేష్టమైన పరిచర్య కొరకు మీ వంతు సహాయం అందించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తేనే ఈ శ్రేష్టమైన సమయమందు దేవుడు ఆసాపుకి ఇచ్చినటువంటి ఆ ఆనందము, ఆ సంతోషము మనకు కావాలి అంటే మనం దేవుని సన్నిధానంలో ఈ మాట చెప్పగలిగిన వారమై ఉండాలి. నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అవసరం లేదు. మనకంటూ ఒక భారం ఉంది, నశించిన ఆత్మల్ని ప్రభు చెంతకు నడిపించటం. మన స్వాస్యము ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఒకరోజు నిత్యత్వములు మనకు కలిగే బహుమానములు చాలా గొప్పవి. వాటితో ఈ లోకాన్ని మనము పోల్చుకుంటే అవెందుకు సరితూగనవి. కాబట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ దేవుడు మనకు అప్పగించిన పనిలో ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఈ మాటలు చూస్తూ ఉంటాం. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూడాలి. మనం లోకం వైపు చూస్తే దేవుని పని చేయజాలము. దేవుడు మనల్ని ప్రత్యేకించి పిలుచుకున్నాడు. ఆయనే మన స్వాస్యము, మన పోషకుడు, మన సహాయకుడు. ఇంత గొప్ప దేవుడిని కలిగిన మనము కొద్దిపాటి శారీరకమైనటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు ప్రభువుని విడిచిపెట్టి వేరు కాకూడదు. కాబట్టి ప్రభు అప్పగించిన పనిలో ముందుకు కొనసాగుతూ ఆసాపు లాంటి ఒక మంచి తీర్మానం. ప్రారంభంలో చాలా బాధపడ్డాడు ఆయన, కానీ ప్రభు మీద ఆధారపడటం ఆయన ఆనందించాడు, సంతోషించాడు. మరింతగా అనేకుల్ని ప్రభు యొక్క ఆరాధనలో పాలిభాగస్తులుగా చేశాడు. ఈరోజు ఈ మిషనరీ పరిచర్య ద్వారా ఎన్నో మారుమూల గ్రామాలకు వెళ్ళినటువంటి మా కొరకు మీరు ఎంతో ప్రార్థించవలసినటువంటి ఆవశ్యకత కలిగి ఉన్నాయి. ఎన్నో అవసరతలు ఉన్నాయి. వాటన్నింటినీ ప్రభు మీద మేము ఆధారపడుతున్నప్పుడు ప్రభు మీ హృదయాలు ఖచ్చితంగా ప్రేరేపించే దేవుడు ఆయన. ఒకవేళ ప్రభు మీ హృదయాల్ని ప్రేరేపిస్తే ఇలా వెళ్ళేటువంటి సేవకులకు మీ వంతుగా ప్రార్థనతో పాటు ఆర్థికంగా సహకరించగలిగితే ఇంకెంతో ముందుకు వెళ్ళటానికి, మరెన్నో గ్రామాల్ని ప్రభు దగ్గరికి నడిపించడానికి దోహదపడుతూ ఉంటారు. ఒక గ్రామంలో ఒక మిషనరీ పరిచర్య చేయడానికి కేవలం 4,000 రూపాయలు. సగటు మనిషి ఈరోజు జీవించాలంటే ఎంతో ఖర్చు అవుతున్న దినాల్లో కేవలము 4,000 రూపాయలతో ఒక గ్రామంలో మిషనరీ వెళ్ళి పరిచర్య చేసి దేవుని కొరకు ఆత్మను సంపాదిస్తున్నప్పుడు ఆశీర్వదించబడినటువంటి మీరు ప్రభు కొరకు గుప్పెలు విప్పితే మరి ఇంకెంత ఆశీర్వాదము. ఎన్నో ఆత్మల రక్షణ కొరకు, ఎన్నో ఆత్మల ప్రభు చెంతకి నడిపించడానికి మీ పాత్ర దాంట్లో ఉందన్న సంగతిని ఎన్నడూ మర్చిపోవద్దు. ప్రభు మిమ్మల్ని ఇంతగా ఆశీర్వదించారంటే కారణం ఇలా మాలా వెళ్ళే సేవకుల కొరకు మీ వంతుగా మీరు సహాయాన్ని చెయ్యాలని. ఈ ఆశీర్వాదము మన కుటుంబాలకి కలగాలి అంటే దేవుని పనిలో చేయూతను అందించే అనుభవాన్ని కలిగి ఉండాలి. అలాంటి అనుభవము ప్రభువు మీ కుటుంబాలకు దయచేయునుగాక. మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రభువు ఆశీర్వదించి వర్ధిల్లింపజేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన యేసు నీకు వందనాలు నాయన. ఆసాపు తండ్రి నీ మీద ఆనుకున్నాడు నాయన. ప్రారంభంలో ఎంతో బాధ కలిగినప్పటికీ మీరిచ్చిన జవాబును బట్టి నీవు నాకుండగా ఈ లోకంలో ఏది వద్దన్నాడు ప్రభా. కానీ తండ్రి నీ కొరకే నాయన సమర్పణతో వెళ్తున్న మా అవసరతలన్నీ తీర్చగలిగిన దేవుడు నాయన. కృప చూపించండి, సహాయం చేయండి. ఇట్టి శ్రేష్టమైన పరిచర్యకు నీ మనసు కలిగి సహాయం అందించి నీ బిడ్డలను లేవనెత్తమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.